సరే మల్లేశ్వర్ గారు, జరుగుతున్నటువంటి పరిణామం నిన్న కేంద్ర బడ్జెట్ దాదాపు 2 రోజుల నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు బడ్జెట్పై కూడా చర్చ కూడా జరిగింది. ఇద్దరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు కేటీఆర్ వర్సెస్ రేవంత్గా ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ఏం చెప్తారండి? జస్ట్ అడ్మిట్ చేసి మాట్లాడండి. ముందుగా 99 టీవీ వీక్షకులకు మరియు ఫ్యాన్ లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. వాస్తవంగా నిన్న కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక రకంగా చెప్పాలంటే చాలా గందరగోళమైనటువంటి బడ్జెట్ అని మనము అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు విభజన చట్టంలోని అనేక అంశాలకు అన్యాయం జరిగిందని దశాబ్ద కాలంగా మరి గగ్గోలు పెడతా ఉంటే నాడు మోడీకి కేసీఆర్ కు సయోధ్య లేఖనో లేకపోతే వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు దెబ్బతినో మనకు రావాల్సినటువంటి నిధులు రాలేదు, కేసీఆర్ అడగలేదు అనే ఒక అపనింద మోసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 18 సార్లు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను, ప్రధానమంత్రిను 3 సార్ల, మిగతా కేంద్ర మంత్రులను వివిధ అంశాలపైన ప్రతిపాదన తీసుకుపోయి మాకు మా తెలంగాణకు రావాల్సినటువంటి అంశాల మీద మీరు స్పష్టత ఇవ్వాలి, మాకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వాలి అనే దాని మీద మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి తీరు చూస్తే నిన్న దాదాపుగా మరి 48 లక్షల పైన మనకు కోట్లతోటి బడ్జెట్ పెడితే ఒకటి చెప్పాలంటే ఇది బీహార్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ను కొంత అంటే వారి ఆ రాష్ట్ర ఈ మిగతా రాష్ట్రాల దోసుకపోయి ఆ 2 రాష్ట్రాలకే పెట్టినట్టు నీకు నిధులు సమకూర్చినట్టు అయితే మేజర్ గా కూడా అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి అధికార దాహంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నీకు బీహార్ ఇక నితీష్ బాబు గారు కనుక దూరం అయితే నా పీఠ మీద కదులుతుందో అని ఒక భయంతో దాదాపుగా ఇదే బాబు గారు 2014లో కూడా అప్పీల్ చేసిండు. 2014లో కూడా అప్పీల్ చేసిండు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నాడు, మాకు నిధులు ఇవ్వాలని చెప్పారు. కానీ పెడచేవన పెట్టి ఆ రోజు కొంత ఒక అవగాహన లోపంతో బీజేపీ కొంత చంద్రబాబు నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం కూడా చూసినాం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే బీజేపీకి బొటాబొటీ సీట్లు మెజార్టీ వచ్చినా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్ల నిధులు వచ్చేటి కాదు. ఇలా బీహార్ ముఖ్యమంత్రికి ఆ గౌరవం దక్కేది కాదు. 60,000 కోట్లు దాదాపుగా అనేక అంశాల మీద 60,000 కోట్లు తీసుకుపోయినటువంటి పరిస్థితి. నితీష్ ఓ రోజు ఎన్డీఏలకు వచ్చడము, ఎన్డీఏ నుంచి బయటికి పోవడం ఏదో కొంత రాజకీయ గేమ్ గా మనం వర్ణించినాం. కానీ ఈ రోజు ఇవాళ అదే రాజకీయంతో ఇవాళ నితీష్ ఎన్డీఏను ఒక రకంగా ఎన్డీఏలో ఒక కీలక భూమిక పోషించే పరిస్థితికి ఎదిగిండు. ఈ రోజు ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మౌలిక వసతుల నీకు కొరకు 60,000 కోట్లు చేకూర్చింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఒరిగింది ఏమీ లేదు. ఏదో మనకు తెలంగాణకు అసలే రాకపోయేసరికి ఆ 15,000 కోట్లు ఇచ్చారు, ఇదేదో జరిగింది అనే దాని మీద కొంత మనం అనుకుంటా ఉన్నది వాస్తవం. కాకపోతే 2014లో చంద్రబాబుకు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ 2024లో లేదు. ఎందుకంటే ఇప్పుడు బాబు సేవలు, బాబు సహకారము మోడీకి అవసరం. కాబట్టి వీరు నితీష్ ను, బాబును ఎక్కడ వదులుకోకుండా వాళ్ళ అప్పీల్ ను ఎక్కడ రిజెక్ట్ చేయకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము వ్యవహరించిందని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు